ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఈ క్రోధినామ సంవత్సరం రాబోతుంది కాబట్టి ఈ ఫలితాలు ఈ రకంగా ఉంటాయని చెప్పడం జరిగింది. అదే రకంగా మనకు కనిపిస్తుంది పరిస్థితి. ఇంకా ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు ఉంటాయా, ఉన్నట్లయితే దానికి మరి పరిహారం ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు. అప్పుడు నేను చూసినట్లయితే మనకి అక్టోబర్ 22వ తేదీ నుంచి ఒక 45 రోజులు కుజుడు వృశ్చికంలో మన కర్కాటక రాశిలో నీచపొందు ఉంటాడు. కానీ ఆ టైంలో ఒక నెల రోజుల తర్వాత వక్రిస్తాడు మళ్ళీ. సో 22వ తేదీ అక్టోబర్ నుంచి ఒక నెల రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. దానికి ఏ రాసుల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి కుజుడు నీచ పొందుతున్నందుకు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషలగ్నము లేదా మేషరాశి వారు ఈ కుజుడు నీచ వల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పర్టికులర్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, ఈ 4th హౌస్లో కుజుడు ఉన్నందుకు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఇది నీచస్థానం అయినందుకు మీరు ప్రాపర్టీస్ తీసుకునేటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటువంటిది, ఎందుకంటే మీకు లగ్న అష్టమాధిపతి అవుతున్నాడు కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా 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 కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా ఇది 22 అక్టోబర్ నుంచి ఇది ప్రారంభమవుతుంది. అలా అది ఎప్పటి వరకు అంటే ఒక 6 months జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది అక్కడ వక్రించినా ఒక నెల తర్వాత వక్రించి వెనక్కి వెళ్ళినా మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ ముందుకు వస్తాడు. కాబట్టి ఈ పర్టికులర్గా అక్టోబర్ 22 నుంచి నవంబర్ 22 వరకు మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత ఒక 3-4 నెలలు గ్యాప్ ఇచ్చినా సరే మళ్ళీ తర్వాత ఒక 45 days ఆఫ్ పీరియడ్ కొంత జాగ్రత్తగా ఉండాలి. సో ఇదంతా చూసుకుంటే ఒక ఉగాది వరకు ఉంటుంది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం పేరు వల్ల కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే తల్లికి కనుక ఏదైనా బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయండి, జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్త ఫ్యాక్టరీ ఏదైనా నిర్మిస్తున్నారు, ఏదైనా ప్రారంభించబోతున్నారు, పర్టికులర్గా దాని గురించి ఏమిటి నేను ఇక్కడ ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తున్నాను ఈ ఫ్యాక్టరీ విషయంలో, తొందరపడి ఏమైనా ఈ ఫ్యాక్టరీస్ పెడుతున్నాను, లేనట్లయితే తొందరపడి ఈ ల్యాండ్ తీసుకుంటున్నానా, లేనట్లయితే తొందరపడి ఈ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన టెక్నికల్ రిలేటెడ్ నేర్చుకుంటున్నానా, దీనికి రేపొద్దున ఫ్యూచర్ ఉందా లేదా, ఇటువంటివి పర్టికులర్గా ఆలోచించండి. బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నటువంటి వారు, బికాజ్ ఆఫ్ చంద్రరాశుల్లో కుజుడు నీచబడి ఉన్నాడు, సో బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ తల్లిగారితో అనవసరమైన ఘర్షణ కూడా ఇస్తుంది ఈ ప్రభావం అనేటువంటిది. తల్లిగారి ఆరోగ్యము, తల్లిగారి ఘర్షణ ఇటువంటివి కొంచెం చూపిస్తుంది. కొంచెం మిషనరీస్కి దగ్గరలో వర్క్ చేస్తుంటారు కొంచెం పెద్ద పెద్ద మిషన్స్ దగ్గర, అటువంటి వారు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. బొగ్గు గనుల్లో చేసేటువంటి వారు, ఎందుకంటే ఈ శని కుజుల వీక్షణ బొగ్గు గనులను కూడా చూపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించేటువంటి విషయాల్లో కొంత ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోకుండా దూర ప్రాంతాలకు పంపించడం అనేటువంటిది కరెక్ట్ కాదు మేషలగ్నం వారికి ఆరు మేషరాశి వారికి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క కెరియర్ విషయంలో కూడా మార్పులు ఉంటాయి ఈ కుజుడు ఇక్కడ ఉండడం వల్ల. మరియు మరొక విషయం ఏంటంటే, మీ యొక్క తండ్రి గారికి తను ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్త పడాలి. ఎందుకంటే 9th house నుంచి 8th house ఇది అవుతుంది అక్కడ, ఆ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ యొక్క శని ఎప్పుడైతే మీకు లాభాధిపతి దశమం వైపు వక్రించుకుంటూ వెళ్తే శని దృష్టి ఉందో, చేస్తున్నటువంటి కెరియర్లో చేస్తున్నటువంటి వర్క్లో కాస్త ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ ఒత్తిడిలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, అయ్యో నాకు ఈ ఒత్తిడి నేను భరించలేకపోతున్నాను, నేను మానేసాను, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతా అంటారు. ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. అది కాకుండా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 4th house ఈ కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సర్వసాధారణంగా కొంతమంది జిమ్స్లో ఓవర్ వెయిట్స్ లేపుతూ ఉంటారు. సో ఇవి చేయకండి, కొంచెం జాగ్రత్తగా చేయండి. ఎక్సర్సైజ్ చేయాలి, రెగ్యులర్గా చేయాలి శని కుజులు ఉన్నప్పుడు. అయితే మరి దీనికి ఏమిటండి పరిహారము? సింపుల్గా శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. మీకు పంచమాధిపతి రవి అవుతాడు కాబట్టి నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం. మీరు ఎంత సూర్య నమస్కారాలు చేసుకుంటుంటే అంత బాగుంటుంది. గోవుకి గోధుమ రవ్వ తినిపించడము, ఆదివారం పాయసం నైవేద్యంగా పెట్టడం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ యొక్క కుజుడు నీచ వల్ల మనం ఇంతకాలం ఏదైతే చూస్తున్నామో, మనం క్రోధినామ సంవత్సరంలో ఆల్రెడీ అనుకున్నాం,
ఈ క్రోధినామ సంవత్సరం అనేది గొడవలను ఇస్తుంది, యుద్ధాలను ఇస్తుంది, అనవసరమైనటువంటి అల్లర్లను ఇస్తుంది, విపరీతమైనటువంటి ధోరణి, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి క్రోధినామ సంవత్సరంలో. బికాజ్ ఆఫ్ నామం ఒక ఎత్తు అయితే మనకి కుజుడు శని యొక్క వీక్షణలు కలయికలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరంలో. అదే కాకుండా ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు అయ్యాడు అని చెప్పుకున్నాం. అలాంటి కుజుడు నీచ పొందుతుంటాడు. నీచ పొందుతాడు అంటే ఆ సంవత్సరాధిపతి నీచ పొందినప్పుడు మరింత ప్రబలంగా ఉంటాయి దాని ప్రభావం. అంటే ఏమిటి, ఎందుకు చెప్పుకుంటున్నాం మనం ఈ వీడియో అంటే, ఈ వేరే వేరే దేశాల్లో ఇతర ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా మాత్రం అల్లర్లని, గొడవల్ని, ప్రకృతి వైపరీత్యాలను ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం ఫలానా రాశి అయితే ఇది చేసుకోండి అని. మరి మీకు రాశి ఏమీ తెలియదు, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? నవగ్రహాల్లో ప్రత్యేకంగా ఈ యొక్క కుజుడు కర్కాటకంలో నీచ పొంది శనిని వీక్షిస్తున్నాడు కాబట్టి శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. రెండవది చండీ పారాయణం. చెండు వినడం కానీ, చండీ పారాయణం చేసుకోవడం కానీ, చండీ హోమంలో కానీ ఎక్కువగా పార్టిసిపేట్ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అదేవిధంగా కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి వారు, ఈ కుజుడు యొక్క స్థితి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎలా అయితే ప్రకృతి మీద దాని ప్రభావం కనబడుతూ ఉంటుందో మనుష్యుల మీద, మనుషుల ఆరోగ్యాల మీద కూడా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అది చేయడం, కాస్త ఎక్సర్సైజ్ చేయడం. ఎప్పుడు కూడా కుజశనుల యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏంటంటే మనిషి శ్రమిస్తుండాలి. ఎక్సర్సైజ్లని, వ్యాయామాలని, వీటి వల్ల కూడా ఏమవుతుందంటే ఎఫెక్ట్ అనేటువంటి చాలా మటుకు మార్పు వస్తూ ఉంటుంది. అదేవిధంగా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకపోవడం అనేది చేయండి. అయితే ఈ కుజుడు భూములకు కూడా కారకుడు కాబట్టి ఎవరైనా సరే, అది మీకు రాశి తెలియనివ్వండి, నక్షత్రం, లగ్నం, అది ఏదేమైనా కానీ, ఒకవేళ తెలియకపోయినా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ అక్టోబర్ 22వ తేదీ నుంచి ఇదేమవుతుంది, ఒక నెల రోజుల పాటు అక్కడ నుండి వక్రించి వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తుంది. అంటే ఇదంతా ఒక 5 to 6 months ఆఫ్ ప్రాసెస్. అంటే దాదాపుగా నెక్స్ట్ ఉగాది వరకు దీని ప్రభావం ఉంది చూసుకుంటే. కాబట్టి ఈ నెక్స్ట్ ఉగాది వరకు ఉన్నటువంటి ఈ యొక్క విషయంలో మీరు ఏదైనా ఒక ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు చూడండి, ఒక్కోసారి మనం ఒక ల్యాండ్ కొనుగోలు చేసుకుంటాం. ఆ ల్యాండ్ ఏమవుతుంది, ఒక్కోసారి అదేదో కబ్జా ఉండడమనో, ఎక్కువ రేటు పెట్టి కొనడము, చూసిన తర్వాత రేట్లు తగ్గడము, ఇట్లాంటివి జరుగుతాయి. ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు ల్యాండ్స్ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి కుజుడు నీచంలో ఉన్నప్పుడు. అదేవిధంగా రైతులు విత్తనాలు నాటేటప్పుడు కానీ కొన్ని మంచి నక్షత్రాల్లో, అంటే కొంచెం రోహిణి నక్షత్రం ఉంది, అదేవిధంగా ఆ రోజు ఆ నక్షత్రాధిపతి మంచి నక్షత్రం అంటే ఏ పాపగ్రహ సంబంధం లేని రోజు విత్తనాలు నాటడం లాంటివి చేయండి. అప్పుడు రైతుకి నష్టం కలగకుండా ఉంటుంది. ఎందుకంటే భూమి మీద బ్రతికేటువంటి వ్యక్తి రైతు. మన దేశానికి వెన్నెముక్క అంటూ ఉంటారు. రైతు లేకపోతే మనం లేము. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్త పడండి. మంగళవారాలు, ఈ కుజుడు నీచంలో ఉన్నందుకు మంగళవారాలు ఎటువంటి కొత్త విషయాలు ప్రారంభించకండి. మంగళ శనివారాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకు, శని కుజులు పరస్పరం వీక్షించుకుంటున్నారు. లేదా శని హోరల్లో కానీ, శని వారాలు కానీ, లేదా కుజ వారాలు కానీ, అంటే మంగళవారాలు కానీ, మంగళ హోరల్లో, కుజ హోరల్లో కానీ ఎటువంటి కొత్తవి ప్రారంభించకండి. అదేవిధంగా కుజుడి యొక్క లగ్నాలు లేదా శని యొక్క లగ్నాలు అంటే మేషము, వృశ్చికము, మకరము, కుంభము లగ్నాల్లో కూడా ఏమీ ప్రారంభించకండి. అదేవిధంగా కర్కాటక లగ్నం, ఎందుకంటే కర్కాటకంలో కుజుడు నీచబడి ఉన్నాడు, ఆ యొక్క లగ్నంలో కూడా ఎటువంటిది ప్రారంభించకండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే బాగుంటుంది. అదేవిధంగా ఈ శని కుజుల వీక్షణ ఉన్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్ళినప్పుడు రెడ్ కలర్, బ్లాక్ కలర్ అసలు వేసుకోకండి. ఇంపార్టెంట్ అంటే ఏమిటండి, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, నార్మల్ టైంలో వేసుకోండి, నో ప్రాబ్లం. లేదా ఒక వివాహం మాట్లాడుకోవడం కోసం వెళ్తున్నారు, వేసుకోకండి. అదేవిధంగా ఒక కాంట్రాక్ట్ డీల్ సెట్ చేసుకోవడానికి వెళ్తున్నారు, అలాంటప్పుడు కూడా మీరు ఈ యొక్క శనికుజ సంబంధించిన రంగులు అంటే ఏంటి, బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ వేసుకోకండి. లేదా ఒక ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఒక ప్రారంభం చేస్తున్నారు, అలాంటి సమయంలో అంటే మీరు ఏదైతే మీ లైఫ్లో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకునేటువంటి విషయాలు ఇవి చేయకండి. అదేవిధంగా మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు క్యారెట్లు, బెల్లము తినిపించండి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్కోసారి ఈ శనికుజుల వీక్షణలు ఉన్నప్పుడు ఏంటంటే మెయిన్గా ఇది ఎటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా దీని ప్రభావం పడుతుంది. అంటే బాగా మసాలా ఐటమ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే స్టాక్ ఉన్నటువంటి ఐటమ్స్ తినకూడదు. ఎందుకంటే స్టాకు కారకుడు శని, మసాలా ఐటమ్స్ కుజుడు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ శని కుజుల పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు నీచబడి ఉన్నాడు కుజుడు, ఇక్కడ వక్రించుకుని వెనక్కి వచ్చినటువంటి శని మీద దృష్టి ఉంది. అప్పుడు ఏమవుతుంది, నీచబడినటువంటి దృష్టి వక్రించిన వీటి మీద ఉన్నప్పుడు సర్వసాధారణంగా దీని ప్రభావం వల్ల స్టాక్ ఉన్న ఐటమ్స్ వల్ల మనం తిన్నటువంటి ఫుడ్ వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, ఇబ్బంది వస్తుంటుంది. అంటే రాత్రి అప్పుడు పొద్దున్న తినడము, లేకపోతే ఉదయం ఎప్పుడో వండింది రాత్రి తినడము, ఇవి చేయకండి దయచేసి. ఈ జాగ్రత్తలు వహించండి. గోవులకి క్యారెట్లు, బెల్లము తినిపించండి.
కొంచెం మీరు మీ పశువుల్ని, కొంతమంది గొర్రెల్ని లేకపోతే ఈ యొక్క పక్షుల్ని, కోళ్ళు ఫారాలు అవి నడుపుతూ ఉంటారు. కొంతమంది గుర్రాల పెంపకం చేస్తూ ఉంటారు. రకరకాల పెంపకాలు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పశు సంబంధించినటువంటి సంపదలు కానీ ఇవన్నీ కూడా కొంత ఈ కుజుడు వీక్షణ వల్ల గోశాలల్లో గోవుల్ని మెయింటైన్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. అంటే అవి ఏం తింటున్నాయి, అవి ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు, ఎవరైనా వచ్చి ఈ సంబంధించిన విషయాలు మానిటరైజ్ చేయండి. మీరు ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి లలితా సహస్రనామాలు ఉదయం సాయంత్రం చేస్తూ శివాభిషేకం చేసుకుంటే కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఈ దేశంలో కదా ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నా, ఎక్కడ ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు వస్తున్నా సరే ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారు రక్షిస్తుంది. శ్రీమాత్రే నమః.